హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అయితే ఈ వీడియో ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే విష్ణుమూర్తి దశావతారాల్లో ఎన్ని అవతారాలు ఉన్నాయి, ఏమేమిటి అనేది అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోలో వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ఇక్కడ నేను చూపించే ఒక్కొక్క వీడియో కూడా భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయం. स्टार्टिंग जो युद्ध ये 10 अवतार क्या क्या है बताइए, फिर से बोलो। ये 10 लेफ्ट में है, सबसे पहले राजा बलि है। सेकंड नंबर पे जो है नरसिंह जी, थर्ड नंबर पे है गणेशा जी, शंकर, 4 नंबर पे शंकर जी, फिर विष्णु जी, उसके बाद दाढ़ी वाले जो है ब्रह्मा जी, फिर वो जो घोड़े वाला वो हैग्रीव, हनुमान जी, परशुराम, और 10वां जो आने वाला है कल की, उनका भी एक प्रदक्षिणा होता है ओम नमो भगवते। अच्छा, वो लास्ट मंत्र का। भगवत गीता लॉर्ड कृष्णा ज्योति सर प्लेस। हाँ, पेड़ मेन पेड़ है। ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇక్కడ మనకి 9 అవతారాలు కనిపిస్తున్నాయి. ప్రదక్షిణ చేయాలంటే మనం ఒక ప్రదక్షిణ 10 అవతారాలు పూర్తవుతాయట. దాంతోపాటు ఇక్కడ మనకి ఆదిగురువు శంకరాచార్యుల వారు తెలిసిందే కదా. ఆ ఆదిగురువు శంకరాచార్యుల వారు ఇక్కడికి 24 గంటల ముందు వచ్చి మొత్తం ప్రపంచం అంతా ఆయన చుట్టి ఇక్కడికి కూడా వచ్చి ఆయన మెడిటేషన్ అది చేసేవారట. ఇక్కడ గీతోపదేశం జరిగిన దానికి 24 గంటల ముందు జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఇదంతా కూడా ఏంటంటే యుద్ధ భూమి అంటారు. ఎందుకంటే దీని చుట్టుపక్కల 5 ఊర్లు మొత్తం అంతటా కూడా యుద్ధంలో ఇంక్లూడ్ అయి ఉంది. ఇంత ప్లేస్ని కూడా యుద్ధ భూమి అంటారు, రణస్థలం అని చెప్పి. కొన్ని లక్షల మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి వాళ్ళ రక్తంతో తడిచిన భూమి ఇది. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.